శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మేషరాశి వారికి 1 డిసెంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమః తప్పకుండా కమెంట్ చేయండి. ఓకే, చూసుకున్నట్లయితే ప్రెసెంట్ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అయితే నడుస్తుంది. రాశి నుంచి 12 స్థానంలో శని గోచరం అయితే నడుస్తుంది. శనిదేవుడు ఇప్పుడు ఇక్కడ రెట్రో నుంచి బయటికి రావడం వల్ల మీకు కొన్ని విషయాల లోపల మంచి రిజల్ట్స్ కూడా మీరు చూడగలుగుతారు. అలాగే కొన్ని విషయాల లోపల కొన్ని చిన్న చిన్న ఉంటాయి, అది మీకు అది కూడా చెప్తా ఎలా ఉంటుంది. ఓకే, రాశి నుంచి తృతీయ స్థానం లోపల దేవగురు బృహస్పతి వస్తాడు. ఎప్పుడు 5th డిసెంబర్ తర్వాత వస్తాడు, కానీ వక్ర గతిలో ఉంటాడు. మూడో భావంలో దేవగురు బృహస్పతి వక్ర స్థితిలో ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా మీరు చేస్తున్న ఎఫర్ట్స్ లోపల కొద్దిగా ఎక్కువ చేయాల్సి వచ్చుద్ది. అంటే మీకు మాట చెప్తా వినుకోండి. ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఓకే, మీకు ఒక కోరిక ఉంది, దాని వరకు మీరు వెళ్ళాలని అనుకుంటున్నారు. ఒక్కసారి చేస్తే అది అవ్వదు, అది అయ్యే వరకు చేయండి. ప్రతిసారి చేస్తూ ఉండండి, అవుతుంది. కానీ తప్పకుండా అవుతుంది. ఏంటి తప్పకుండా అవుతుంది. రెట్రోగేట్ ప్లానెట్ రిజల్ట్స్ ఎలా ఉంటే తెలుసుకోండి. వాళ్ళు చేస్తున్న పనికి ఎక్కువ సార్లు చేయించుకుంటుంటారు. ఆ భావానుసారంగా వాళ్ళ ఫలితాలు అయితే డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు తృతీయ స్థానం మన ఎఫర్ట్స్ కాబట్టి చేస్తున్న ఎఫర్ట్స్ కొద్ది డబల్ చేయొచ్చు, త్రిబుల్ కూడా చేయవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒకసారి షూటింగ్ చేసేటప్పుడు షూటింగ్ అంతా జరిగింది, కానీ మైక్ పెట్టుకోలేకపోయినప్పుడు అంటే షూటింగ్ అంతా గమనించలేదు, తర్వాత మళ్ళీ షూటింగ్ చేయడం జరిగింది. అంటే ఇది అవుతుంది, కానీ ఏదో ఒకటి మిస్ అవుతుంది, మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఆ ప్రకారంగా ఎఫర్ట్స్ అయితే ఉంటుంటాయి. ఓకే, రాశి నుంచి పంచమ స్థానంలో కేతు ఉన్నాడు. చూడండి, ఒక మాట చెప్తారు. పంచమాధిపతి రాశి లోపల అష్టమ స్థానంలో ఉన్నాడు. అది 17th డిసెంబర్ వరకు ఉంటుంది. అంటే 15, 16, 17 ఈ టైం లోపల సూర్య బలం అయితే మీకు 9th హౌస్ లో చూడగలుగుతారు. కానీ ఈ 15th డిసెంబర్ వరకు చూసుకున్నట్లయితే 8th హౌస్ ఫలితాలే ఉంటాయి. సో కేతు కనుక ఫలితాలు చూడాలనుకున్నట్లయితే మీకు రాబోయే రోజుల్లో కొద్దిగా జరగబోయే విషయాలు కొన్ని మీకు తెలుస్తూ ఉంటాయి. అతి తెలివితేటలు ఉపయోగించకండి. ఏంటి తెలివితేటలు మంచివి, ఎందుకంటే పంచమ స్థానంలో కేతు మీకు మంచి తెలివితేటలు ఇస్తాడు కూడా, కాదనను. కానీ అతి చేయకండి. అతి చేయడానికి ఏదైనా వెళ్తే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏంటి అతి చేయడానికి కనుక మీరు వెళ్ళినట్లయితే ఇబ్బంది అవుతుంది, తెలుసుకోండి మీరు. అని ఇంకొక విషయం తెలుసుకోండి, ఎప్పుడైతే ఈ కుజుడు మీ రాశాధిపతి కుజుడు రాశి పరివర్తన చేసుకొని ధనుసు రాశిలో వెళ్తాడు, అప్పుడు సాటర్న్ అలాగే కుజుడు సంబంధం కుదురుతుంది. 9th హౌస్ లో కుజుడు, 12th హౌస్ లో సాటర్న్ సంబంధం కలుగుతుంది. ఆ ఇద్దరు గ్రహాల పరస్పర సంబంధం ఉండడం వల్ల దీని ఫలితాలు కొద్దిగా వేరేలా ఉంటాయి. కానీ మీ గనక చూడాలనుకున్నట్లయితే ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటున్నారో, ఎవరైతే వీసా కోసం ప్రయత్నించుతున్నారో పర్మనెంట్ అక్కడ ఉండడానికి, అలాంటి వారికి టైం బాగుంటుంది. అంటే కుజుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత. కానీ అంతవరకు అంటే సెకండ్ వీక్ లో ఈవెంట్ జరగబోతుంది, కానీ ఫస్ట్ వీక్ లో కనుక చూసుకున్నట్లయితే ఇది కొద్దిగా ఒత్తిడి పరంగా ఉంటుంది. ఒత్తిడి పరంగా అంటే ఎలా తెలుసుకోండి. కొన్ని బాధ్యతలు పెరుగుతాయి, చేస్తున్న పని సక్రమంగా వర్కౌట్ అవుతుందా అవ్వదా దీని పట్ల కొద్ది కుతూహల భయం ఉంటుంది. దాంతోపాటు ఇతరుల నుంచి ఎలాంటి ఆశ అపేక్ష పెట్టుకోవాలి అర్థం కాదు అని నేను ఏదైనా అడగబోయినప్పుడు అవతల వ్యక్తి రియాక్షన్స్ ఏ ప్రకారంగా ఉంటే దాని పట్ల కొద్దిగా భయం అయితే కలుగుతూ ఉంటుంటుంది. కానీ అష్టమ స్థానంలో కుజుడు ఇది మెడికల్ ఫీల్డ్స్ లోపల ఎవరైతే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. మెడికల్ ఫీల్డ్ లోపల ఎవరైనా ఉన్నట్లయితే విద్యార్థులు కావచ్చు, లేకపోతే డాక్టర్స్ కావచ్చు, అలాంటి వారికి మంచి అయితే ఉండబోతుంది. ఇప్పుడు ఎవరైతే ఐటీ ఫీల్డ్ లోపల మెడికల్కి సంబంధించి ఫ్యాకల్టీలో కనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి కనబడుతుంది. చూసుకున్నట్లయితే ప్రమోషన్ దొరికే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. లాస్ట్ టైం ఒక వ్యక్తి ఒక మాట అడగడం జరిగింది, ఏళ్ళనాటి శని 7.5 years ఉంటుంది. ఈ 7.5 years లోపల ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటే మంచి జరగాలని ఒక ప్రశ్న వచ్చింది. అలా కాదు, ఎప్పుడు అలా జరగదు. ఒక విషయం తెలుసుకోండి, 7.5 years ఏదైతే టైం ఉందో ఇది మన కర్మకి సంబంధించిన టైం. క్షమించండి, వీడియో మధ్యలో రావడం జరిగింది. మీలో ఎవరైనా జ్యోతిషం కనుక నేర్చుకోవాలని అనుకున్నట్లయితే తప్పకుండా నేర్చుకోండి. 15th డిసెంబర్ 2025 రోజున జ్యోతిష క్లాసెస్ అయితే మొదలబోతున్నాయి. ఆస్ట్రాలజీ విద్యాన్ని మనం క్లాసెస్ మొదలు పెట్టబోతున్నాం. 2 years అయితే ఇది కోర్స్ అయితే ఉండబోతుంది. ఎవ్రీ సాటర్డే అలాగే సండే ఈ క్లాసెస్ మనం రన్నింగ్ చేస్తుంటాము. సాటర్డే ఓన్లీ స్పిరిచువల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాము, సండే ఓన్లీ ఆస్ట్రాలజీ గురించి అయితే మనం మాట్లాడడం జరుగుద్ది. ఈ జ్యోతిష శాస్త్రం లోపల బేసిక్ నుంచి అలా అడ్వాన్స్ వరకు
మీకు ప్రతి విషయం పట్ల చాలా సూక్ష్మతి సూక్ష్మం లోపల వివేచన చేయడం జరుగుద్ది. ఇందులోపల పరాశరి ఆస్ట్రాలజీ, కృష్ణమూర్తి జ్యోతిషం, జెమిని జ్యోతిషం, నాడీ జ్యోతిషం, అదే రకంగా ఆస్ట్రో వాస్తు, ఆస్ట్రోన్యూమరాలజీ, ఆస్ట్రోథెరపీల్, రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ టూల్స్ వరకు మీకు చెప్పడం జరుగుద్ది. కానీ క్లాస్ టైం ఏదైతే ఉందో ఆన్లైన్ లోపల ఉంటుంది కాబట్టి మీకు లైవ్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు లైవ్లో లేకపోయినా కూడా క్లాసెస్ రికార్డ్ మీకు ఇవ్వడం జరుగుద్ది. మీలో ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలని కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫామ్ అక్కడ మీరు ఫిల్ చేసి పెట్టుకోండి. క్లాసెస్ తొందరగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి ఉంటుంది. ఎందుకంటే సాటర్న్ కర్మ కారకుడు కర్మ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇత పూర్వం చేసిన కర్మలు ఫలితాలు కావచ్చు, లేకపోతే ఈసారి చేసిన ఫలితాలు కావచ్చు, రిజల్ట్స్ అయితే మనం చూస్తూ ఉంటాము. సో అవుతుంది ఏంటంటే ఇక్కడ మీరు గమనించుకోండి, ఈ సాటర్న్ అంత మిమ్మల్ని ఎప్పుడు లాస్ కూడా అసలు అంతే చేయడు. కానీ సాటర్న్ 7th ఆస్పెక్ట్ 6th హౌస్ పైన ఉండడం వల్ల 6th లో కనుక మీరు గమనించినట్లయితే 7th హౌస్ లో ఉండడం వల్ల ఇది కొన్ని వ్యాపారస్తులకి అలాగే ఉద్యోగస్తులకి బాగుండబోతుంది. చేస్తున్న పని లోపల కొద్దిగా మీరు రాబోయే రోజులు బిజీ కాబోతున్నారు, ఎక్స్పాండ్ కాబోతున్నారు. కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. రాశ్యాధిపతి అలాగే పంచమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఏం తెలుసా, తెలియని విషయంలో భయం అయితే కలుగుతుంటుంది. నేను ఇది చేయగలుగుతానా, నేను ఇది చేస్తానా అంటే మీరు బయట చూడడానికి అలా కనిపించరు, కానీ మానసికంగా మీకు తెలుసు మీది ఎలాంటి కండిషన్ ఉంది. ఓకే, ఇంకొక విషయం గమనించినట్లయితే ఇక్కడ బుధుడు 7th హౌస్ లో ఉన్నాడు. 3rd లార్డ్ అలాగే 6th లార్డ్ 7th హౌస్ లో ఉండడం అంటే ఇది ఉపచ భావాధిపతి కారకుడు బుధుడు 7th హౌస్ లో ఉండడం. ఇది ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో, పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారో అలాంటి వారి కొద్దిగా జాతకం చూసుకొని పరిశీలన చేసుకొని పెళ్లి చేయడానికి ముందుకెళ్ళండి. అని ప్రేమ జీవితంలో ఎవరైతే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో అది కొద్దిగా ఫెయిల్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. సో తొందరపాటు అస్సలు మీరు చేయకండి. చేస్తే ఏమవుతుందంటే, చేస్తే ఇప్పుడేం అవ్వదు, తర్వాత అవుతుంది. చేస్తే ఇప్పుడేం అవ్వదు, ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు యాంటీబయాటిక్లా అప్పటిదప్పుడు చెప్పుద్ది, దీర్ఘకాలం కూడా చెప్పుద్ది. కానీ ప్రెజెంట్ జరగబోయే ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో దీని పరిణామాలు మీరు ఫ్యూచర్లో చూస్తుంటారు. అవి గ్రహణాలు కావచ్చు, గృహస్థితి కావచ్చు, కూటమి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫ్యూచర్ కోసం దాని ప్రభావం అయితే ఉంటుంటుంది. రాశి నుంచి అష్టమ స్థానంలో శుక్రుడు, సూర్యుడు అలాగే కుజుడు ఉండబో ఈ ఫస్ట్ వీక్ వరకు ఉంటుంది. ఎప్పుడైతే ఈ కుజుడు రాశి పరివర్తన చూసుకొని అంటే 9th హౌస్లో వెళ్తున్నప్పుడు రిజల్ట్స్ మారుతాయి. కానీ అష్టమ స్థానంలో శుక్రుడు అలాగే సూర్యుడు ఈ 15th వరకు అయితే ఉండబోతున్నారు. చూసుకున్నట్లయితే అష్టమ స్థానంలో ఈ 2 గ్రహాల సంబంధం ఏదైతే ఉన్నదో, ఇక్కడ ఎవరైతే పూర్వం ప్రేమ చేసుకొని పెళ్లి చేసుకున్నారో వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తున్నారు. వాళ్ళ జీవితం లోపల కొన్ని దూరం కనిపించబోతుంది, స్థితి కొద్దిగా దూరం ఉండబోతుంది. ఇప్పుడు దూరం అంటే కారణాలు అనేకం ఉండగలుగుతాయి, ఒక్కటే మనం చెప్పలేము. ఎందుకంటే కొన్నిసార్లు వర్క్ వల్ల కావచ్చు, కొన్నిసార్లు ఇద్దరి మనస్థితి సరిగా కుదలేకపోవడం కావచ్చు, కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా, ఏముండదు కానీ ఏదో ఉన్నట్టు కొద్దిగా ఇద్దరికి ఈగో వల్ల కొద్దిగా దూరం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. రాబోయే రోజులు దాంపత్య జీవిత పరంగా అంత అనుకూలంగా అయితే టైం లేదు. ఈగో అస్సలు పెట్టుకోకండి. ఈగోని అస్సలు పెట్టుకోకండి. నాకు దీని పరంగా ఈగో అయితే కనిపించట్లేదు, కానీ వర్క్ పరంగా దూరం అయ్యే అవకాశాలు అయితే రాబోయే రోజుల్లో కనపడుతుంది. అంటే దూరం అంటే మరీ లాంగ్ డిస్టెన్స్ కాదు, కొద్దిగా మీరున్నప్పుడు తను ఉండరు, తను ఉన్నప్పుడు అయితే మీరున్నారు, ఇది ఒక కండిషన్ కనపడుతుంది. రాశి నుంచి ఏకాదశ స్థానంలో శనిదేవుడు ఉండడం వల్ల క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే, ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే, జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది.
చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో, మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్‌ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. రాశి నుంచి ఏకాదశ స్థానం లోపల రాహు ఉన్నాడు, శని రాశిలో ఉన్నాడు, శని దేవుడు 12 స్థానంలో ఉన్నాడు. డబ్బులు సేవింగ్ అవ్వవు. ఏంటి? డబ్బులు సేవింగ్ అవ్వవు. సో ఒక మాట మర్చిపోయి, ఇక్కడ శుక్రుడు సెకండ్ లార్డ్ అయ్యి అష్టమ స్థానంలో ఉండడం వల్ల సడన్ ఏదైనా ప్రాపర్టీ వచ్చే అవకాశం కూడా ఉండబోతుంది. ఏంటి? సడన్ ఏదైనా ప్రాపర్టీ మీకు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆ ప్రాపర్టీ వచ్చిన తర్వాత ఏదైనా మీకు రావాల్సింది ఉన్నట్లయితే దాని గురించి ఎక్కువ ప్రచారం చేయకండి. సైలెంట్గా పని చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అని ప్రేమ జీవితంలో ఉన్నవారు ఎవరైనా మీరు ప్రపోజ్ చేద్దామని అనుకున్నట్లయితే చేయండి, తప్పేం కాదు. ఎందుకంటే మీరు ఫ్యూచర్ లోపల ఎక్కువ విషయం చెప్తా తెలుసుకోండి. పరిస్థితి అలా ఉంది, కానీ కొందరు ఆగలేరు. కానీ చేసి ఒకవేళ చేయాలని అనిపించినా కూడా సైలెంట్గా చేయండి, ఎవరిని ఎక్కువ చెప్పి చేయకండి. ఓకే, ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఇక్కడ రాహు ఏకాదశ స్థానంలో ఉండడం ఆర్థిక పరంగా మీరు కనుక గమనించినట్లయితే ఆర్థిక పరంగా మీకు కొన్ని సపోర్ట్స్ అయితే ఉంటావు. నేను లైఫ్లో ఒక మాట చెప్తా వినుకోండి. దేవుడు ప్రతి ఒక్క రాశికి ఏదో ఒక పరంగా ఏదో ఒక సహకారం చేస్తూనే ఉంటుంటారు. నిరంతరంగా సహకారం నడుస్తూ ఉంటుంది. అందుకే ప్రతిరోజు సూర్యుడు అలాగే చంద్రుడు మనల్ని కనపడుతుంటారు. వాళ్ళ దయాదృష్టి అంత మన పైన అంత కురుస్తూ ఉంటుంది. రాహు కనుక మీరు గమనించినట్లయితే ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల మీకు ఏనకైనా ప్రకారైన ధన ఆగమనం అవుతుంటుంది. అంటే ఏనకైనా ప్రకారం ఏంటంటే ఎలా అయినా కావచ్చు, మీ అవసరం డబ్బు మీ దగ్గర వచ్చుద్ది. అండ్ రాబోయే రోజుల్లో కొద్ది ఫ్రెండ్స్తో పాటు కొన్ని ఖర్చులు కూడా కనపడుతున్నాయి, కొన్ని ట్రావెలింగ్ వల్ల కావచ్చు, కొన్ని ఇన్వెస్ట్మెంట్ కూడా కనపడుతుంది. రాబోయే రోజుల్లో కొద్దిగా హెల్త్కి సంబంధించి జాగ్రత్తగా మీరు తప్పకుండా ఉండాలి. ప్రత్యేకంగా మగవాళ్ళకి గుప్త స్థానం లోపల కొద్దిగా ఎలర్జీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. దాంతోపాటు బీపీ అలాగే థైరాయిడ్స్ ఎవరైనా ఉన్నట్లయితే మేషరాశి వారికి డాక్టర్ తప్పకుండా సంప్రదించండి. అలాగే కొద్దిగా ఆయుర్వేదాన్ని ఎక్కువగా స్వీకరించండి, యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే 5th హౌస్లో కేతున్నాడు కాబట్టి ఆయుర్వేదాన్ని మీకు చాలా చాలా అయితే సపోర్ట్ అయితే ఇస్తాడు. అని అష్టమ స్థానం లోపల కూడా శుక్రుడు అలాగే సూర్యుడు ఉండడం వల్ల, ఇది భృగు ఉండడం వల్ల ఆయుర్వేదాన్ని ఎక్కువ ఉపయోగించండి, మీకు హెల్ప్ అయితే అవుద్ది. ఒక మాట చెప్తే తెలుసుకోండి. ఇప్పుడు మనం కేటగిరీ అనుసారంగా చూద్దాం ఎలా ఉంటుంది. హెల్త్ పరంగా కనుక చూసుకోవాలైతే ఇంతకుముందు చెప్పడం జరిగింది, అలాంటి కేటగిరీలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఎక్కువ మసాలా పదార్థాలు తినకండి, అలాగే ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగకండి, రాత్రిపూట రైస్ తినకండి. సెకండ్ ఏంటంటే ఉద్యోగస్తులు కనుక చూసుకున్నట్లయితే బాగుంది, ప్రమోషన్ దొరికే అవకాశం ఉంది, కార్యక్షేత్ర లోపల కొద్దిగా బిజీగా ఉండబోతున్నారు, అనుకున్న పని సక్రమంగా ముందుకు జరుగుతుంటుంది. వర్క్ వల్ల కొద్దిగా మీరు ఇంకా దూరంగా వెళ్ళే అవకాశాలు కూడా కనపడుతుంది. వర్క్ వల్ల కొద్దిగా ట్రావెలింగ్ కూడా ఎక్కువగా ఈ నెలలో ఉండబోతుంది, అంటే 15th వరకు ఉండబోతుంది. థర్డ్ పాయింట్, బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంది. బిజినెస్ మెన్స్ లోపల రాబోయే రోజుల్లో కొద్దిగా డెవలప్మెంట్ కనపడుతుంది. డెవలప్మెంట్తో పాటు ఎలా తెలుసుకోండి, ఐటీ రంగాల నుంచి సపోర్ట్ దొరకబోతుంది. ఇక్కడ మనం ఐటీ రంగం నుంచి సపోర్ట్ అంటే మనం అనుకోవచ్చు, ఐ థింక్ లైక్ దట్ ఇన్ బిజినెస్ ఇన్ టెక్నాలజీ ఉపయోగించడం. బిజినెస్ లోపల టెక్నాలజీ కొత్త మోడల్స్ని ఉపయోగించే అవకాశం రాబోయే రోజుల్లో కనపడుతుంది. లేకపోతే మీ బిజినెస్ని టెక్నాలజీ ద్వారా పబ్లిక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ బిజినెస్ అయితే బాగుంది, అంతేం ఇది లేదు. ఒక విషయం తెలుసుకోండి, మేషరాశి వారికి ప్రాబ్లం ఎక్కడ ఉంది తెలుసా? హెడ్ఏక్ ఎక్కువ కలగబోతుంది రాబోయే రోజుల్లో. హెడ్ఏక్ అంటే నిద్ర సరిగా పట్టదు, తిన్నది సరిగా బాడీకి ఎక్కదు. ఇది ఒక్క చిన్న ప్రాబ్లం అయితే ఉంది 15th వరకు. అని ఇంకొక విషయం తెలుసుకోండి, కుటుంబ పరంగా కొద్దిగా బాధ్యతలు పెరిగితే ఫ్యామిలీ పట్ల కొద్దిగా బెంగ అయితే తప్పకుండా ఉండబోతుంది. కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇల్లు కోసం కనుక ఏదైనా మీరు ప్రయత్నం కనుక చేస్తున్నట్లయితే తప్పకుండా చేయండి. కొద్ది కుటుంబంలో వాతావరణం థర్డ్ పర్సన్ వల్ల కొద్దిగా కోపంగా ఉంటుంది. ఏంటి? మూడో వ్యక్తి వల్ల కుటుంబం లోపల కొద్దిగా అంటే ఘాటు పరిస్థితి అయితే ఉండబోతుంది. ఎందుకంటే తెలుసుకోండి, ఎప్పుడైతే ఈ కుజుడు ధనుసు రాశిలో వెళ్తాడో అప్పుడు కుజుడిది అష్టమ దృష్టి 4th స్థానం పైన ఉండబోతుంది. అప్పుడు ఏంటంటే మూడో వ్యక్తి వల్ల కొద్దిగా ఇదవుతుంటుంది. రాబోయే రోజుల్లో ట్రావెలింగ్స్ కూడా ఉండబోతున్నాయి. మంచి స్థితి అయితే అంటే సెకండ్ వీక్ నుంచి టైం మొదలవుతుంది, ఫస్ట్ వీక్లో కాదు. నేను చెప్పబోయే సెకండ్ వీక్ నుంచి మీకు మంచి అయితే జరగబోతుంది. ఓవరాల్ చెప్పాలంటే మేషరాశి వారికి బాగుంది, కేవలం కొద్దిగా మనస్థితి సరిగ్గా ఉండదు. ప్రతిరోజు 2 సార్లు ప్రాణాయామం చేయండి. మార్నింగ్ ప్రాణాయామం చేయండి, అలాగే ఈవినింగ్ ప్రాణాయామం చేయండి. అలాగే చేస్తున్న పని సైలెంట్గా చేయండి, ఎవరికి కనిపించకుండా చేయండి. తప్పకుండా అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. రాబోయే రోజుల్లో కొద్దిగా ఇతరుల నుంచి సహకారం కూడా మీరు పొందుతారు. దైవీ సహకారం మీకు ఎలా కూడా తోడుగానే ఉంది కాబట్టి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాళిక అమ్మవారిని ఎక్కువ ఆరాధించండి. ప్రతి శనివారం పేదవాళ్ళకి ఎంతో కాస్త కొద్ది భోజనం పంచడానికి ప్రయత్నించండి. శనివారం ఉపవాసం తప్పకుండా చేయండి. శ్రీమాత్రేయ నమః.